ప్లస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి పండుగ విశిష్టత గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వినాయక చవితి 6వ తారీఖు అంటున్నారు, 7వ తారీఖు అంటున్నారు. అసలు ఎప్పుడు జరుపుకోవాలి గురుగారు? ప్రథమంగా ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబో నమో నమః. సాధారణంగా మనం ఏ పండుగనైనా సరే ఆ పండుగ విశిష్టతను బట్టి మనం దాని గురించి చెప్పుకోవాలండి. అమావాస్య ప్రమాణంగా జరిగేటువంటి కొన్ని పండుగలు ఉంటాయి, దీపావళి లాంటివి. అది అమావాస్య అసుర సంధ్యా సమయానికి ఉన్నట్టయితే దానిని మనము జరుపుకోవాలి. అలాగే వినాయక చవితి విషయంలో మనము సాయంత్రము, తెల్లవారుజామున సూర్యోదయం ఈ రెండు కూడా ప్రమాణంగా తీసుకోవాలి. ఉదాహరణకు చవితి చంద్రుణ్ణి చూస్తే మనకు నీలాప నిందనలు అని మనకు వ్రత కథలో కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకు చవితి ఉదయాన్నే పూజ చేసుకొని ఆ తర్వాతకు ఒకవేళ మనం చవితి చంద్రుణ్ణి చూసినా ఎటువంటి నీలాప నిందనలు కలగకుండా ఉంటాయి అని మనకు వేదోక్తంగా చెప్పబడ్డ విషయం. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, మనకు సూర్యోదయానికి చవితి ఉండాలి, సూర్యాస్తమయానికి చవితి ఉండాలి. అయితే 6వ తారీఖు సాయంత్రాన్ని చవితి వస్తుంది గురువుగారు, మరి ఆ రోజు జరుపుకోవచ్చా అనంటే జరుపుకోకూడదు. కానీ ఒకవేళ పొర్రపాటున 6వ తారీఖు రాత్రి వచ్చిన చంద్రుణ్ణి చూస్తే కూడా నీలాప నిందనలు తప్పవండి. కాబట్టి ఏం చేయాలంటే, పొరపాటున ఒకవేళ 6వ తారీఖు చంద్రుడిని చూసినా మరుసటి రోజు ఎక్కడ ఇన్ని మండపాలు పెడుతున్నారు కదా, ఏదో ఒక మండపం దగ్గరికి వెళ్ళండి, అర్చక స్వాములు చెప్పేటువంటి ఆ యొక్క కథను శ్రవణంగా వినండి. ఆ సాయంత్రం మరుసటి రోజు సాయంత్రం దానివల్ల వచ్చేటువంటి ఆ దోషం అనేటువంటిది రాకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా 7వ తారీఖే జరుపుకోవాలి. 6వ తారీఖు సాయంత్రం ఒకవేళ పొరపాటున చూసుంటే 7వ తారీఖు నాడు జరుపుకోవడం వల్ల దోషం అనేటువంటిది పోతుంది. గురుగారు, వినాయక చవితి వ్రత కథను, అలాగే ఆ రోజు ఎలాంటి వ్రత విధానాన్ని ఆచరించాలో తెలియజేస్తారా? అలాగే చంద్రుడిని చూస్తే నీలాప నిందనలు కూడా అంటూ ఉంటారు. ఒకవేళ పొరపాటున చూసుంటే ఎలా మనం దాని నుంచి బయటపడగలుగుతాం? మనకి వినాయక చవితి వ్రతకథలో మొట్టమొదటిగా గజము అంటే ఏనుగు, గజముఖముతో ఉన్నటువంటి రాక్షసుడు పరమశివ భక్తుడు. ఆయన గణము గణమైనప్పటికీ ఎప్పుడు కూడా శివనామస్మరణ చేస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి స్వామివారిని స్మరిస్తూ తపాన్ని కూర్చొని ఉండగా, స్వామివారు భోలాశంకరుడు కదా, భక్త పరాధీనుడు. ప్రత్యేకమయ్యా, నీకు ఏం వరం కావాలంటే, నీకు మించిన వరం ఏముంటుంది స్వామి, నీవు దర్శనమయ్యావు, నీవెల్లప్పుడూ కూడా నా ఉదరంలో ఉండాలి, నిన్నెప్పుడు నేను హద్దుకొని ఉండాలి అని స్వామివారు కోరారట. అలా కోరిన వెంటనే స్వామివారు కూడా వచ్చేసి గజాసురుడి యొక్క ఉదరంలో నివాసం ఉంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడు కూడా మనకి శివుడికి అభిషేకం జరిగేటప్పుడు ఎప్పుడు కూడా మనం దేవాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. ఎందుకు అంటే, శివుడు ఆ భక్తుడు చేసేటువంటి పూజలో నిమగ్నుడైపోయి ఆనంద తాండవం చేస్తాడట. అలా శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు ప్రదక్షిణాలు చేయొద్దు, ఒకవేళ కోరిన కోరికలు కూడా తీరవు అంటారు. అలాగే గజాసురుడి లోపల ఎప్పుడు నామస్మరణ చేస్తూ తన యొక్క ఉదరంలోనే ఉంటూ నామస్మరణ చేయడం వల్ల పార్వతీదేవి లోకమాత, ఆమెకు కూడా తెలియలేదట స్వామివారు ఎక్కడున్నారో అని. కాబట్టి స్వామివారు ఎక్కడున్నారా అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు విష్ణువు దగ్గరికి వెళ్ళిందంటే, శివాయ విష్ణు రూపాయ శివయే, శివోశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివం. అలా శివుడి గురించి కనుక్కోవడానికని విష్ణువు దగ్గరికి వెళ్ళగా, అలా స్వామివారు చెప్పారమ్మా, ఎక్కడున్నారో స్వామివారు మాకు తెలుసు, మేము తీసుకొని వస్తామని చెప్పేసి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా నంది భృంగి ఇద్దరిని కూడా తీసుకురమ్మని చెప్పి వారిద్దరిని కూడా గంగిరెద్దులుగా మార్చి, స్వామివారు బ్రహ్మ ఇరువురు కూడా గంగిరెద్దుల్ని ఆడిచ్చేవారిలాగా ఈ గజాసుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశించారట. నంది భృంగి ఇద్దరు ఎంత శివభక్తులంటే, శివుడు లేని చోట వాళ్ళు అసలు ఉండలేరు, కానీ అమ్మవారి కోసము కాపలాగా ఉండాలి కదా అని ఉన్నారు. అలా ఎక్కడ నా శివుడు ఉన్నాడా అని వెతుకుతూ రాజ్యం అంతా విష్ణుమూర్తి ఏదో నాదం వాయిస్తున్నాడు, వీరు నాట్యం చేస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి రాజ్యపు ప్రాకారపు గోడ నీడలు వచ్చి నంది భృంగి మీద పడితే
ఉవ్వెత్తున లేచారంట. ఒక గుర్రం కనుక లేస్తే ఎంతెత్తు లేస్తుంది, అలా లేచి ఆనందంగా నాట్యం చేశారట. అది చూసి గజాసురుడు స్వయంగా రాజ్యంలోకి రమ్మని చెప్పి నాట్యం ఆడమంటే ఎదురుగా ఉన్నది గజాసురుడిలా కనిపించట్లేదు, పరమశివుడిలాగే కనిపిస్తుంది. కానీ ఆయన ఉదరంలో ఉన్నాడు కదా, అందుకని నాట్యం చేస్తుంటే ఆహా ఎంత బాగా చేశారు, మీకేం వరం కావాలో కోరుకోండి అని అడిగాడట. వెంటనే విష్ణుమూర్తి విష్ణుమాయ, ఆయన వెంటనే మాయ కమ్మించగలడు అనమాట. అయ్యా మీరేమి ఇవ్వగలరయ్యా, మాకు ఇవ్వలేరంటే ఎంత మాట. ఈశ్వరం ఐశ్వర్యకారక, ఈశ్వరుడు అంతటి వాడొచ్చి నా ఉదరంలో ఉన్నాడు, అందుకే ఇంత భోగభాగ్యములు ఐశ్వర్యం నాకు కలిగినాయి, నేను ఇవ్వలేనిది ఏముంటుంది, నువ్వు ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తా అన్నాడు. నీ ఉదరంలో ఉన్నటువంటి మా శివయాన్ని మాకు ఇచ్చేసే అంటే అప్పుడు అర్థమైంది, ఓహో అడిగినవాడు సామాన్యుడు కాదు ఆ విష్ణువే అని, నాకు ఇంకొక 2 నిమిషాలు సమయం ఇవ్వమని చెప్పి తిరిగి వెళ్ళి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి కాసేపట్లో నువ్వు బయటికి వస్తావని తెలుసు, నాకు ఇంకొక కోరిక అని అంటే, ఇంకేమి ఇవ్వను రా, నేనే నీ ఉదరంలో ఉన్నాను కదా అంటే, లేదు స్వామి ఎల్లప్పుడూ నేను నిన్ను ఎప్పుడు హద్దుకున్నాను కదా, నీ స్పర్శ కోల్పోతే నా వల్ల కాదు, కాబట్టి ఎల్లప్పుడూ నేను నిన్ను హద్దుకొని ఉండాలి, నువ్వు కాసేపట్లో నన్ను చీల్చుకొని బయటికి వస్తావు. నా ముఖాన్ని గజముఖమని అసురముఖమని అన్న వారందరూ కూడా పూజనీయంగా పూజ చేయాలి, ఈ వరం ఇస్తే చెప్పు నువ్వు బయటకు వద్దు కానీ. సరే అని చెప్పేసి చీల్చుకొని వచ్చేసాడు ఉదరాన్ని. ఆయన యొక్క ముఖముని దక్షిణ భాగంగా ఉంచి కొన ఊపిరితో కొన్నాళ్ళు ఉండేటట్టుగా చేసి ఆ యొక్క గజ చర్మాన్ని శివుడు ఎప్పుడు కూడా కప్పుకున్నాడు, అందుకే గజ చర్మధారిణి నమః, శివుడిని ఆ ఏనుగు యొక్క తోలు కప్పుకునేవాడా అని అంటూ ఉంటారు. అలా సరే అని చెప్పేసి పార్వతీదేవి దగ్గరికి వచ్చేసారనమాట. ఈలోపు మరి నంది భృంగి ఇద్దరు లేరుగా, ద్వారపాలకుడు ఒకరు కావాలి కాబట్టి అమ్మవారు ఏం చేసిందనంటే, అయ్యా ఒక చిన్న నలుగు పిండితోని బొమ్మలా తయారు చేసి ప్రాణం పోసింది. ఆ పిల్లవాడికి ప్రపంచం ఏంటి, అమ్మ. అమ్మ కంటే ముందెవరు ఉంటారు, అమ్మ తర్వాతకి ఎవరు ఉంటారు, ఇక నేను ఏం చేయాలి ఏమీ తెలియదు, అమ్మ చెప్పింది వేదం తప్ప ఇంకోటి లేదు ఆ బాలుడికి. ఆ బాలుడు చాలా ముద్దుగా ఉన్నాడని చెప్పేసి వినాయక అని నామకరణం చేసి తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, నేను స్నానం ఆచరించి వస్తాను, నీకు కొన్ని శక్తులు ఇస్తున్నా అని చెప్పి, ఎంతటి శక్తులవి, అమ్మవారి శక్తులలో కొంత భాగాన్ని ఆ యొక్క వినాయకుడికి ఇచ్చేసి ఆమె వెళ్ళిందట. ఆ వెళ్ళినటువంటి సమయంలోనే శివుడు వచ్చేసారు. వచ్చి లోపలికి వెళ్తుంటే, ఆగయ్య ఆగు, లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండాల్సిందే మా అమ్మ వచ్చేదాకా అంటే, అదేమిట్రా నువ్వు అనేటువంటి అమ్మ ఎవరో కాదు, నా భార్యే, నేను ఆమెకి భర్తని, ఆమె లోకమాత, నేను లోకములో ఉన్నందరికీ కూడా మాతాపితవు నమః అని చెప్పేసి మమ్మల్ని పూజిస్తూ ఉంటారా అంటే, నాకు సంబంధం లేదు, నువ్వు మా అమ్మ భర్తవై ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. అయోనిజుడు, యోని సంభవం కాకుండా పుట్టినటువంటి వాడనమాట వినాయకుడు. కాబట్టి అయినా సరే ఎన్నోసార్లు వాదించారు, ఈయన కొన్ని అస్త్రాలు వేశారు, చిన్నపిల్లవాడిని కొట్టడం ఎందుకని చెప్పేసి ఆఖరికి త్రిశూలంతో శిరస్సు ఖండిస్తూ ఉన్నాడు. అయినా సరే మళ్ళీ అతుక్కుంటుంది, ఇలా కాదని చెప్పేసి త్రిశూలాన్ని ఖండించి 3వ కన్ను తెరిచి భస్మం చేశాడు. ఇలా చేస్తాడని అమ్మవారు అనుకోలేదు. ఆక్షేపిస్తుండొచ్చు, కాసేపు ఆడుకుంటాడులే, ఆ పిల్లవాడు ఏదో ఆక్షేపిస్తాడు, ఇతను కూడా ఆగుతాడు, నేను మళ్ళీ వద్దాం అనుకుంది. ఆ పిల్లవాడి శిరస్సు తెగి ఖండన జరిగేసరికి తల్లి ప్రేమ కదూ, ఆమె లోకమాత అన్న విషయం మర్చిపోయింది. నా కుమారుకి ఇలా అయిందని చెప్పేసి రోధిస్తూ వచ్చేసరికి, బాధపడకు దేవి అని చెప్పేసి ఆ పిల్లవాడికి ఆ గజాసుడి యొక్క ముఖమును తీసుకొచ్చి అతికించేశారు. ఇది జరిగినటువంటి తిథి ఏదైతే ఉందో భాద్రపద చవితి. ఈ భాద్రపద చవితి నాడే ఆ యొక్క బాలుడు తయారవడము, ప్రాణం పోవడము, మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ జరగడం కూడా జరిగింది. ఇక్కడి వరకు వినాయకుడి యొక్క జననం మాత్రమే జరిగింది. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటున్నాం మనం, ఇప్పుడు చెప్తే ఇండెక్స్ లాగా అనమాట. అసలు చవితి ఎందుకు జరుపుకుంటున్నాం, చవితి చంద్రుడిని ఎందుకు చూడకూడదు అంటే, స్వామివారు శివుడి చుట్టూ కూడా గణములు ఉంటాయి. ఒకప్పుడు వారందరూ రాక్షసులు. ఆ రాక్షసులందరినీ కూడా తునుమాడి సంహరించకుండా గణములుగా మార్చి ఆయన చుట్టూ ఉంచుకున్నారు. ఈ గణాలకు అధిపతి కావాలిగా, తండ్రి గారి ఆస్తి, ఆ ఆస్తికి వారసుడు ఎవరు, పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకుని తీసుకొచ్చి ఎలాగైనా సరే కూర్చోబెట్టి అధిపతిని చేయాలి కదా అని ఆయన అనుకున్నారు. కానీ దేవతలందరూ ఏమన్నారు, ఎవరు శక్తివంతుడు, మీకు ఇంకో కొడుకున్నాడు మణికంఠుడు, కాబట్టి ఎవరు శక్తివంతుడో చూద్దాం స్వామి, ఎవరైతే ముల్లోకాల్లో ఉన్నటువంటి సర్వతీర్థములని కూడా దర్శించుకొని వస్తారో వారికే ఈ యొక్క ఘనాధిపత్యం ఇవ్వాలి అని చెప్పారట. వెంటనే సరే అని చెప్పారు. మణికంఠుడికి మయూర వాహనం తెలిపారు, కానీ వినాయకుడికి మాత్రం ఎలుక వాహనం. ఎందుకంటే మూషికాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించబోతే, నీ శక్తి తెలుసుకున్నాను స్వామి, నన్ను సంహరించకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం పెరిగిపోయింది, నేను నీకు వాహనంగా ఉంటా అన్నాడు. నాకు వాహనం లేదు కదా, నాకేం పని పడుతుందిలే అని చెప్పేసి ఆ మూషికాన్ని వాహనంగా పెట్టుకున్నాడు. బాగానే ఉంది. అలా ఉన్న సమయంలో మరి ఈయన ఎక్కడికి వెళ్ళగలడు,
ముల్లోకాల్లోకి వెళ్ళాలి. ఒక్కసారి కళ్ళు మూసుకోగానే ముల్లోకాల్లో ఉన్న తీర్థములు ఆయన కనిపించినవి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పాదములు. నా తల్లిదండ్రుల పాదములకు మించి ముల్లోకాల్లో ఉన్న తీర్థములు ఇంకేం ఉంటాయని చెప్పి వాళ్ళ పాదములు కడిగి పార్వతి పరమేశ్వరుల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు. ఒక్కో ప్రదక్షిణ పూర్తి చేస్తున్న కొద్దీ ఈ ఒక్కో ప్రదక్షిణకి ఈ యొక్క మణికంఠుడు ఒక తీర్థానికి వెళ్ళాడు. ఆ యొక్క తీర్థంలో నుంచి మునిగి, అంటే ఆ యొక్క నదిలో నుంచి మునిగి వినాయకుడు వస్తున్నట్టుగా కనిపించాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు. మా అన్నగారి శ్రేష్ఠుడు, నేను అంత శ్రేష్ఠుడిని కాదు అని తను తెలుసుకొని వచ్చి, అన్నగారు మీరే ఈ యొక్క గణాధిపత్యం వహించండి అని చెప్పేసి ఆయనకి గణాధిపత్యం ఇచ్చారు. ఆ గణాధిపత్యం ఇచ్చిన రోజు కూడా భాద్రపద చవితి. మనం చూసుకుంటే రామాయణంలో కూడా రాముల వారు పుట్టింది నవమి, ఆయన రాజ్య పట్టాభిషేకం ఏర్పాటు చేసింది నవమి, ఆయనకు వివాహం జరిగింది నవమి, ఆయన అరణ్యాలకు వెళ్ళవలసింది నవమి, రావణాసురుని సంహరించడానికి పెట్టిన ముహూర్తం నవమి, చనిపోయింది దశమి. అన్నీ అలాగే చవితి కూడా దేవుళ్లకు కుదిరినటువంటివి తప్ప మనకు కుదరవు. ఆ రోజున అందుకే పెద్దలు ఏం చెప్తారు అని అంటే, చవితి నాడు మీరు దైవకార్యం చేయండి తప్ప పెళ్ళిళ్ళు కానీ ఇంకే ఇతరత్ర ఏవైనా ఉంటే చేయకపోవడం మంచిది. లేదా పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు కానీ ఏవైనా వ్యాపార ప్రారంభాలు కానీ ఇతరత్ర ఏమైనా ఉంటే మటుకు తారాబలంతో కాకుండా చూడండి అని చెప్పి చెప్తారు. అలా గణాధిపత్యం వహించి మునులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, ముక్కోడి దేవతలందరూ కూడా ఒక్కొక్క నైవేద్యం స్వామివారికి ఇచ్చారు. ఆ పిల్లవాడు చాలా పుష్టిగా ఉంటాడు, ఉండ్రాలు పెడదామని, పూర్ణాలు పెడదామని, మోదగాలు పెడదామని, పండ్లు పెడదామని, మా రాజ్యంలో లేని మామిడి పండ్లు పెడదామని చెప్పి ముల్లోకాల్లో ఉన్న దేవతలందరూ కూడా తీసుకొచ్చి ఆయనకి నివేదన చేశారట. ఎవరి మనస్సు నొప్పించకూడదు, అందరి దగ్గర నుంచి నైవేద్యం తీసుకున్నాడు. ఇంకొన్ని చేతితో పట్టుకున్నాడు. ఇక తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించాలని చెప్పేసి రొప్పుతూ వచ్చి పార్వతీ పరమేశ్వరులకు పాదాభివందనం చేయబోతుంటే వికటాట్టహాసంగా నవ్వడం ప్రారంభించారట చంద్రుడు. పరమశివుడి యొక్క శిరస్సున ఉన్నటువంటి, అందుకే చంద్రశేఖరుడు అని స్వామివారికి పేరు. అలా నవ్విన వెంటనే నరదృష్టి వల్ల రాళ్ళే పగులుతాయి అని అంటారు. అటువంటిది ఆ చంద్రుడి యొక్క దృష్టి వల్ల ఉదరం పగిలిపోయింది. పగిలిపోయి లోపల ఉన్న ఉండ్రాలు కూడా బయటకు వచ్చి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే పార్వతీదేవి వచ్చి చంద్రుడికి శపించింది, ఎవరైతే నిన్ను చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుగాక అని చెప్పి. ఎప్పుడు చూసినా, ఒక చవితనాడు కాదు, ఎప్పుడు చూసినా నీలాపనిందలు కలుగుగాక. వెంటనే ఋషి పత్నులకు అప్పుడే శాపం వచ్చింది. నెగ్గిలో చంద్రుడిని చూశారు హోమం చేస్తూ. అందుకని అగ్నిదేవుడు ఆ యొక్క ఋషుల్లా మారిపోయినప్పుడు అగ్నిదేవుడి యొక్క భార్యన స్వాహాదేవి ఋషి పత్నులుగా మారిపోయి ఆయనతో పాటు కూర్చుంది. ఈ విషయాన్ని అసలు ఋషులు చూసి మా భార్యలతో ఇంకెవరో రమిస్తున్నారు అని చెప్పేసి శాపం ఇవ్వబోతే అప్పుడు చెప్పారు ఆ పాట. అగ్నిదేవుడు అలా వస్తే అగ్నిదేవుడు భార్య వచ్చింది అయ్యా అని చెప్పగా, ఈ నీలాపనిందలన్నీ మేం పాడడం ఏంటంటే విష్ణువుడికి విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే అప్పుడు అందరూ వచ్చమ్మా ఆ పిల్లవాడు ఇంకా గతించలేదు, మరణించలేదు, నువ్వు అయోనిజగా ఆ యొక్క పిల్లవాడిని జన్మింపజేసావు కాబట్టి అని చెప్పి అప్పటికప్పుడు నవనాగులని పిలిచి, అందుకే జంధ్యం పోగులు కూడా 9 ఉంటాయండి. నవనాగులని పిలిచి నాగులతోని జంజం వేయించి ఆ జంజమునే ఉదరానికి కట్టేసి నాగబంధనం చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఏ దేవుడికి కూడా పాములతోని యజ్ఞోపవీతం ఉండదు, ఒక్క గణపతికి తప్ప. కాబట్టి ఆ యొక్క గణపతికి నాగ యజ్ఞోపవీతదారుడు అన్న పేరు కూడా అందుకే వచ్చింది. అలా స్వామివారిని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసింది భాద్రపద చవితి. అందుకని అప్పుడు అమ్మవారు సరే నా పుత్రుడికి జరిగిన ఈ పూర్వ వృత్తాంతమంతా తెలుసుకొని వ్రతంగా చేసుకొని కథ విన్నవారెవ్వరికైనా సరే నీలాపనిందలు కలగవు. ఎప్పుడు చవితి చంద్రుడిని చూసినా, లేకుండా ఎవరైనా చవితి చంద్రుడిని చూస్తే వారికి నీలాపనిందలు కలుగుగాక అని చెప్పి పార్వతీదేవి శాప విమోచనం ఇచ్చింది. అలా మనము వినాయక చవితి నాడు చవితి చంద్రుడికి సంబంధించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వారికి శమంతకమని అపహరించారన్న దోషం ఆపాదింపబడదు. ఎందుకు? క్షీరములో స్వామివారు చంద్రుడిని చూడడం వల్ల జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ శమంతకమని తీసుకొని వచ్చి నేను తీసుకున్నది కాదే అని తిరిగిస్తే జాంబవతిని వివాహం చేసి సత్యభామని వివాహం చేసింది జరిగింది. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం ఈ వ్రతాన్ని ఆచరిస్తే కానీ ఆయన శాపం పోలేదట. కాబట్టి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిద్దాము. అందరూ కూడా వీలైనంత వరకు ప్రకృతి సిద్ధంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. మొన్న ఒక చిన్న హోటల్కి భోజనానికి వెళ్తే అక్కడ చూసామండి, స్వామివారి వినాయక నైవేద్యాలు మేము ప్యాకేజ్ ఇవ్వబడును. తయారు చేసే వాళ్ళు ఎవరు చేస్తారు, వాళ్ళు ఎటువంటి శుచిగా ఉంటారు మనకు తెలుసా?
కానీ దయచేసి వీలైనంత వరకు మీ చేత్తో మీరు వండండి, శక్తి కొద్దీ. మీరు ఉండ్రాళ్ళే వండుతారా, లేకుంటే మొదగాలే చేస్తారా, ఉత్తనాలు అట్టిపళ్ళు పెడతారా, స్వామివారికి కావాల్సింది మీ యొక్క భక్తి, శక్తి కాదు. మీరు ఎన్ని లక్షలు పెట్టి పూజ చేసినా వృధా. మనం ఎంత భక్తిగా పూజ చేసామని మాత్రమే స్వామివారు చూస్తూ ఉంటారు. అందరూ కూడా సంతోషంగా దిగ్విజయవంతంగా వినాయక చవితిని జరుపుకోండి. గురుగారు, వినాయక చవితి అంటే కొంతమంది విగ్రహాన్ని 3 రోజులు ఉంచుతుంటారు, కొంతమంది 7 రోజులు ఉంచుతుంటారు, లేదా 10 రోజులు ఉంచుతుంటారు. అసలు ఎన్ని రోజులు ఉంచాలి గురుగారు? మనం ఇళ్లలో వినాయకుడిని పెట్టుకుంటే 9 రోజులు ఉంచడం కష్టం అమ్మా. ఆడవాళ్ళ ఇబ్బందులు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి 3 రోజుల వరకు ఎటువంటి ఆటంకాలు లేవనుకుంటే వినాయకుడిని 3 రోజులు ఉంచుకొని తర్వాతకి స్వామివారిని కదిలించేసి ఉద్వాసన చేసి మన దగ్గరలో ఉన్న మండపంలో పెట్టేసుకొని రావాలి. 5 రోజులు కుదురుతుంది చెయ్యండి, 7 రోజులు కుదురుతుంది చెయ్యండి, 9 రోజులు కుదురుతుంది 9 రోజులు చేయండి. ఇవి నవరాత్రులు. గణపతి నవరాత్రులు 13 రోజులు ఉంచుకుంటామండి అంటే, ఉదాహరణకు మనం కదిలించేటువంటి రోజు గనక మంగళవారమో శుక్రవారమో వస్తే ఆ మరుసటి రోజు మీరు ఆ యొక్క ఉద్వాసన చేయడం అనేటువంటిది చేయొచ్చు. అలా కాకుండా మేము 13 రోజులు ఉంచాల్సిందే మా శాస్త్రం అంటే మీ ఇష్టం. కానీ 9 రోజులు అయితే ప్రమాణం అండి. 9 రాత్రులు గడవాలి. స్వామివారిని తీసుకొచ్చామండి, 4 రోజుల ముందే తీసుకొచ్చాం, మేము 5 రోజుల్లో దిగొచ్చా, అవి రాత్రుల కిందికి కాదు. స్వామివారి గంతలు కట్టి ఉన్నంతసేపు అది స్వామివారు మీ దగ్గర నివసించినట్టు కాదు. ప్రాణప్రతిష్ఠ చేసిన 9 రాత్రులు గడిస్తేనే లెక్క. కాబట్టి అందరూ కూడా నవరాత్రులు వినాయక చవితిని జరుపుకుంటారు. ఇంట్లో ఉన్నట్లయితే 3 రోజులు 3 రోజులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి, అప్పటికి ఏ ప్రాబ్లం లేదు. తర్వాత ఇబ్బంది వస్తే ఒక్క రోజు కూడా ఉంచవచ్చు. ఆ ఒక్క రోజు కాగానే కూడా తీసుకెళ్ళి పెట్టు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఘనంగా చేసుకోవాలని చెప్పి ఇంటి మధ్యలోనో లేకుంటే మన హాల్లో ఉన్న సెంటర్లో చేసుకుంటాం. మరి ఎవరైనా ఆడపిల్లలు బహిష్ట అయితే ఆ సమయంలో ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకుంటే మనం వినాయకుడిని జరిపేసి 1 రోజు 3 రోజులు 5 రోజులు తీసుకెళ్లి మండపంలో పెట్టేయచ్చు. మండపంలో పెట్టడం మంచిది అంటారా, లేదంటే చాలా మంది ఒకవేళ మట్టి వినాయకుడు అయితే నీళ్లు పోయడం మంచిది. కానీ 9 రోజులు మండపంలో పూజలు జరుగుతాయి కదా. మన ఇంటికి వచ్చి చందా ఇచ్చాము, మన మండపంలో పూజలు జరుగుతున్నాయి, మన వినాయకుడికి కూడా అక్కడ పెట్టి నైవేద్యాలు అందుతాయి కదా, తప్పేముంది. మండపంలో పెట్టి ప్రశాంతంగా మీకు అంతగా మట్టి వినాయకుడిని మీ యొక్క పూల కుండీలో వేదలుచుకుంటే 9 రాత్రులు పూర్తయిన తర్వాత మళ్ళీ మీ వినాయకుడిని తీసుకెళ్లి మట్టి కుండీలో పెట్టి నీళ్లు పోసేసి దాంట్లో ఏదన్నా మంచి చెట్టును మొక్కను నాటండి, మంచిగా పెరుగుతుంది. వినాయక చవితి విశిష్టత గురించి అలాగే వ్రత కథను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు.